నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కంటిన్యూస్‌గా గూడా ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఒకటి కల్తీ నెయ్యి, అలాగే పరకమణికి సంబంధించి, ఇప్పుడు మరలా కొత్తగాను గోవిందరాజ స్వామి వారి ఆలయానికి సంబంధించి కొన్ని కిలోల బంగారము మాయమైంది అని జెప్పేసి. సో, సార్, దీనికి సంబంధించి మీరేమంటారంటే కంటిన్యూస్‌గా గూడా తవ్వే కొద్దీ గూడా ఒక్కొక్క ఏదో బొరియలోంచి ఎలకలు బయటకొస్తున్నట్టుగా వస్తూ ఉన్నాయి. కొండ చుట్టూ గూడా కొండని వేసేసే పందికొక్కులున్నాయి అన్నది అర్థమవుతుంది. సో, మీరేమంటారు? గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటివి అనేకం జరిగినాయండి. ఒక్కొక్కటి వస్తున్నాయి. అయితే గతంలో ఈ అంశం గోవిందరాజ స్వామి గుడి అంశం బయటకు వచ్చింది కానీ అప్పుడు చర్యలు తీసుకోవాలి. హ్మ్. హ్మ్. పరకామణి విషయంలో ఎలాగైతే చర్యలు తీసుకోలేదో, లేదంటే లడ్డు విషయంలో ఎలా చర్యలు తీసుకోలేదో, ఇలాగే అనేకమైన అంశాలు జరిగినాయి. హ్మ్. సో ఈ పరకామణి అంశంలో కూడా ఆ రోజు హిందూ సంఘాల వాళ్ళు మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి, ఎవరు దీన్ని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఈ రోజు టీటీడీ ముందుకొచ్చింది దీని మీద చర్యలు తీసుకోవడానికి సంతోషం. ఇప్పుడు పరిపాలన మారింది సరే, 2 సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ అంశాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగినట్టుంది ఇది. అవును. సో ఇప్పుడు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సరే ఎనీ కొంచెం అంటే బెటర్ లేట్ దాన్ నెవర్ అని, కొంచెం ఆలస్యమైనా కూడా అసలు లేని దానికన్నా కొంచెం నయం కదా. సరే ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీని మీద చాలా సీరియస్ గా చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే దీంట్లో దాదాపు 50 కిలోల బంగారం గల్లంతైందన్న వార్తలు వస్తున్నాయి. 50 కిలోల బంగారం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఇది ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళిందన్న దాన్ని వీళ్ళు తీసుకురాగలుగుతారా? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విషయాలు, టీటీడీకి సంబంధించిన విషయాలు కొన్ని తీసుకున్నా కూడా మనం వాటి మీద చర్యలు కొంతవరకే తీసుకోగలుగుతున్నారు కానీ పూర్తి స్థాయిలో తీసుకోగలుగుతున్నారా, తీసుకోలేకపోతున్నారా అన్న డౌట్లు మనకే వస్తున్నాయి. పరకామణి విషయం ఇప్పటికీ అలా చర్చనీయాంశంగానే ఉంది. అందులో ఒక వ్యక్తి పైగా సిఐ చనిపోయాడు. అతని పరిస్థితి, అతను ఆత్మహత్య తేల్చలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. మరి అది హత్య అయితే కనుక ఎందుకు జరిగింది, ఆత్మహత్య అయితే ఎందుకు జరిగింది అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అందులో ఎవరి పేర్లు అయితే బయటకు వస్తున్నాయో వాళ్ళందరూ మాకు సంబంధం లేదు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లడ్డు వ్యవహారం కూడా అలాగే జరిగింది. లడ్డు వ్యవహారం కూడా ముందు పందికొవ్వు అన్నారు, తర్వాత అసలు అది ఆవు నెయ్యే కాదన్నారు. ఇట్లా రకరకాలు జరిగింది. ఇప్పటికీ దాని మీద వీళ్ళు పలానా వాళ్ళు చేశారు, వీళ్ళని శిక్షిస్తున్నాం అన్న పరిస్థితి రావట్లే ఇంకా. సో అట్లాంటి సందర్భంలో ఈ విషయంలో మరి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ముందుకెళ్తుంది? 50 కిలోల బంగారం మాత్రమే కాకుండా అక్కడ కొన్ని విగ్రహాలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి అన్నది వార్తలు వస్తున్నాయి. దాదాపు 30 విగ్రహాల పైననే దెబ్బతిన్నాయి. దాని మీదనే పూతను వేసే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. అదే ఇప్పుడు దాంట్లో అసలు వాస్తవంగా అయితే అవి దెబ్బతింటే కనుక వాటిని ఇమ్మీడియట్ గా వాటికి శాస్త్రోక్తంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటాయి ఆగమ శాస్త్రం ప్రకారం. అట్లా పగిలిపోయిన విగ్రహాలు, దెబ్బతిన్న విగ్రహాలు అలా గుడి గోపురం మీద ఉండడానికి వీల్లేదు. కానీ దానికి ఏమి చర్యలు తీసుకోలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం దానికి పరిష్కారం చేయలే. అది కాకుండా 9 లేయర్లు వేయవలసిన బంగారం పోతని 2 లేయర్లు మాత్రమే వేశారంటున్నారు. మిగతాదంతా వేయకుండా ఆపేశారంటున్నారు. ఇది ఇంకొక విషయం. అయితే నాకు గుర్తున్నంత వరకు కూడా అక్కడ మామూలుగా ఒరిజినల్ కాంట్రాక్టర్ కాకుండా ఒక సబ్ కాంట్రాక్టర్ ఇచ్చి ఈ పనుల్ని చేయించారు. దానికి తోడు ఆ సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళలో అన్యమతస్తులు ఉన్నారు. ఈ తావడం చేసిన వాళ్ళలో అన్యమతస్తులు ఉన్నారు అనేది అప్పుడు వార్తలు వచ్చినాయి. అసలు గోవిందరాజ స్వామి గుడి లోపలికి వెళ్ళడానికి అన్యమతస్తులు వెళ్ళాలంటే దానికి సంతకాలు పెట్టి వెళ్ళాలి. మాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉందని సంతకాలు పెట్టి వెళ్ళాలి. సరే వాళ్ళు దర్శనానికి వెళ్ళలేదు, వాళ్ళు కార్మికులు వెళ్ళారు. కార్మికులు వెళ్ళినా కూడా అసలు అన్యమత కార్మికుల్ని దుర్మార్గం ఏంటంటే గోవిందరాజ స్వామి గుడి పైకి ఎలా ఎక్కనిచ్చారు? పైన గోపురం పైన అసలు అన్యమతస్తులు ఎక్కి తొక్కడం ఏంటి? ఇది మామూలు వేరే వాళ్ళు హిందువులు వెళ్తే ఆగమ శాస్త్ర ప్రకారం కొన్ని ముందే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఓకే. అన్యమతస్తుల్ని గుడి పైకి ఎక్కనివ్వడం ఏంటి? గుడి లోపలికే ఎంట్రన్స్ లేదు, అలాంటిది గుడి పైకి ఎక్కనిచ్చి వాళ్ళతోటి పనులు చేయించడం ఏంటి అనేది ఇంకోటి. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అన్యమతస్తులు ఉన్నారు కాబట్టి కావాలని కొంతమంది ఆ విగ్రహాలని కావాలని దెబ్బతీశారు అన్నది హిందూ సంఘాలు ఆందోళన చేసే అప్పట్లో. దీని మీద కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. వాస్తవంగా ఏం జరిగింది, అన్యమతస్తుల్ని అక్కడ ఎందుకు రానిచ్చారు, వస్తే ఈ విగ్రహాల ధ్వంసం వెనకాల వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా,
వీటన్నిటి మీద చర్చ జరగాలి. అట్ ది సేమ్ టైం ఆ బంగారం ఏదైతే మిస్ అయిందో ఆ బంగారం ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళింది ఏంటి అన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. దీనికి టీటీడీ విజిలెన్స్ చేస్తే సరిపోదు దీని మీద. అవును నాకు అవును తెలిసి ఇన్ని విషయాలు ఉన్నాయి. బంగారం విషయం ఉంది, ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, దేవాలయానికి హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, అన్య మతస్థులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో అసలు ఒక సిట్టింగ్ జడ్జి తోటి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరి ప్రభుత్వం చూడాలి ఎంతవరకు చేయగలుగుతుంది ఏంటి, కేవలం టీటీడీ చేసే విజిలెన్స్ వరకే వదిలేస్తుందా, సీరియస్ గా దీని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారా, ఏం చేస్తారనేది చూడాలి. రైట్ సార్. అంటే మనము ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకున్నా కూడాను ఇప్పుడు ఆ వేసుకునే విఐపి కండువాలకి సంబంధించి కూడా మళ్ళా కొత్త కేసు అది నడుస్తా ఉంది. సో అంటే ఇవన్నీ కూడా ఇంకా ప్రాసెస్ లోనే ఉన్నాయి. ఏది కూడా ఒక కన్క్లూజన్ గాని ఒక క్లోజింగ్ గాని రాలేదు. బట్ ఈ కేసు నడుస్తుంది. ఇది కూడా లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళ ఎలక్షన్ కి కొంచెం ముందరే మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా 2022, 23 మధ్యలోనే అంటే కరెక్ట్ గా పెట్టెవాడ బిసాన సర్దుకున్న టైంలోనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసినట్టుగా అనిపిస్తుంది. సో అంటే మీరేమంటారంటే ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకొస్తున్నాయనంటే ఒక పర్టిక్యులర్ ఫోకస్ ఏమైనా చేశారా? లేకపోతే ఎవరైనా ఇంటర్నల్‌గా కంప్లెయింట్స్ వస్తూ ఉన్నాయా వాళ్ళకి? అంటే ఇవన్నీ ఇంతకు ముందు వచ్చినవే కదా, కొత్తగా వచ్చినవి ఏం లేదు. ఈ లడ్డూ విషయం మాత్రం కొత్తగా వచ్చింది. హ్మ్. తర్వాత ఈ కండువాల విషయం కొత్తగా వచ్చింది. కండువాల యెస్. విషయం కూడా హ్మ్. ఆయన స్వయంగా తీసుకొచ్చిన ఆయన నెహ్రూ గారు, బయటికి తీసుకొచ్చిన ఆయన నెహ్రూ గారు. అవును. ఆయన టీటీడీలో పాలక మండలిలో సభ్యుడు, పైగా ఏమో ఈ కండువాలు ఇవి కొనటం వీటిల్లో కూడా ఆ కమిటీలో సభ్యుడు ఆయన. హ్మ్. సో ఆయన బయటికి వెళ్ళి కొనే ప్రయత్నం చేసినప్పుడు చాలా తక్కువగా వస్తున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది ఈ విషయాన్ని. హ్మ్. సో దీని మీద మరి ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఒకటైతే, అసలు విషయం ఏంటంటే ఇన్ని జరగడానికి టీటీడీలోనే ఇన్ని జరగడానికి కారణం ఏంటంటే అప్పుడున్న చైర్మన్లు. హ్మ్. అసలు దేవుడి మీద భక్తి లేని చైర్మన్లని అప్పుడు చైర్మన్లుగా వేశారు. హ్మ్. ఒక ఆయనేమో ఆయన భక్తి ఉందంటాడు, తెల్లారు లేస్తేనేమో కర్రావుని చూడకుండా బయటికి రాడంటాడు. మళ్ళీ అవును. ఆయనకి ఆయన సర్టిఫికేట్ చూస్తేనేమో ఆయన క్రిస్టియన్ అని ఉన్నది మనకి గతంలో బయటపడిన విషయం మనందరికీ గుర్తుంది. అవును. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఈయనేమో పూర్తిగా నాస్తికుడు. హ్మ్. అది ఆ వెంకటేశ్వర రాయే కదా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఆ రాయి ఏం చేస్తుంది అని మాట్లాడిన వ్యక్తి. అలాంటి నాస్తికుడు, పైగా వాళ్ళ అమ్మాయి పెళ్ళేమో క్రిస్టియన్ పద్ధతిలో చేశాడు. అంటే నాస్తికులని పేరుతోనే ఉంటారు వీళ్ళందరూ. ఒరిజినల్ గా ఏంటంటే వీళ్ళందరూ క్రిస్టియానిటీ ఫాలో అవుతూ పైకి మాత్రం నాటకాలు ఆడుతుంటారు నాస్తికులు అని చెప్పి. హ్మ్. సో ఇలాంటి నాస్తికులు, అన్య మతస్థులు అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ చైర్మన్ గా పెట్టారు. వాళ్ళకి దేవుడి మీద భక్తి లేదు, అక్కడ టీటీడీ వ్యవస్థ మీద గౌరవం లేదు. దొరికిన గాడికి అందిన గాడికి దోచుకునే కార్యక్రమాలు చేశారు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలు, అది లడ్డు అవనివ్వండి, కండువాలు అవనివ్వండి, లేదంటే పరకామణి అవనివ్వండి, ఇప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్ అవనండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని వస్తాయేమో. ఎందుకంటే చిన్న వ్యవస్థ కాదు టీటీడీ అనేది, చాలా అవును. పెద్ద వ్యవస్థ. అంత వ్యవస్థలో అసలు ఎన్ని చేశారు అనేది తవ్విన కొద్దీ బయటపడే అవకాశం ఉంది ఇంకా. అవును. సో అంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే భక్తి లేని వాళ్ళని అక్కడ చైర్మన్ గా నియమించడం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమందిని, అంతకు ముందు కొంతమంది రకరకాల గవర్నమెంట్ టైంలో అన్య మతస్థులు చాలా మంది అక్కడ ఉద్యోగస్తులుగా జాయిన్ అయ్యారు. హ్మ్. సో వీళ్ళు వాళ్ళు కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళంతా కూడా చాలా కాలం నుంచి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. హ్మ్. అప్పటి నుంచి అందులో అన్య మతస్థుల నియామకాలు ఇలాంటివన్నీ చాలా జరుగుతూ వస్తున్నాయి. ఆయనేమో 2 కొండలు అంటాం, ఇలాంటివన్నీ చాలా జరిగినాయి. సో అందువల్ల అంతమంది అన్య మతస్థులు అక్కడ జాయిన్ అయిపోయి, తర్వాత ఏమో వీళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ ఈ గౌరవం లేని వాళ్ళందరినీ చైర్మన్ గా చేయడం వల్ల అందరూ దొంగలు ఊడి పంచుకున్నట్టు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు, చైర్మన్లు, పాలక మండలి సభ్యుల్లో కొంతమంది వీళ్ళందరూ కలిసి దోచేసుకున్నారు టీటీడీని. ఇదంతా ఎవరి సొమ్ము? దేవదేవుడి సొమ్ము, హిందువుల డబ్బు. హిందువులు వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని వీళ్ళు ఈ విధంగా దోచేసుకున్నారు. సో కాబట్టి ఏంటంటే వీటన్నిటి మీద చాలా సీరియస్ గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే తప్ప ఇవన్నీ బయటపడవు. అవును. కాకపోతే ఎంతవరకు చర్యలు తీసుకోగలుగుతారు, ఈ చర్యలు తీసుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న దాని మీద ఇప్పటికీ కూడా ఇంకా హిందూ సంఘాలకి డౌట్లు వస్తున్నాయి. అవును సార్. ఇంకా అవును. కఠినంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి.
అవునవును. భక్తులు గూడా అదే అంటూ ఉన్నారు. అంటే కొండ కింద నుంచి గూడా స్టార్ట్ చేస్తే కొండ చివరి వరకు గూడాను ఎక్కడా గూడా ఏది వీళ్ళు విడిచిపెట్టలేదు అన్నది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ దట్ టూ ఇది ఇంకా చాలా పెద్ద స్కాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బంగారం విలువ గాని ఇవన్నీ గూడాను. సో, దాంతో కాలిక్యులేట్ చేసుకుంటే ఇది చాలా పెద్ద స్కామ్. మళ్ళా ఇంకొకటి బయటపడింది. సో, మీరన్నట్టుగా ఇంకా బయటకొచ్చే ఛాన్స్ ఉంది అని అంటూ ఉన్నారు. సో, చూద్దాం సార్ మరి. అంటే ఈ కేస్ అప్‌డేట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇంకా పరకాం అనేదే క్లియర్ అవ్వలేదు. దట్ టూ అందులో ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ముద్దాయి సాక్షి ఆయన్ని మళ్ళా బెదిరించారు అని చెప్పేసి మళ్ళా రీసెంట్‌గా ఒక ఆయన వీడియో విడుదల చేయడం ఇదంతా కూడా జరిగింది. సో, అంతా కొంత క్లమ్జీనెస్ ఉంది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారన్నదైతే కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. చూద్దామండి. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏదో ఒకటి ముందుకొస్తుంది కదా! చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తోంది. హ్మ్. కాకపోతే దాంట్లో ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకెంత కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. ఇటు టీటీడీ దృష్టి పెట్టాలి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా 2 కూడా కలిసి దృష్టి పెడితే పెద్ద విషయం కాదు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి పారిపోయే వ్యక్తులు కాదు. అందరూ ఇక్కడ ఇండియాలో ఉన్నారు. వీళ్ళు చర్యలు తీసుకోవడమే. ప్రభుత్వాలు ఏమాత్రం చర్యలు తీసుకుంటే గనక ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. టీటీడీలో మాత్రమే కాదు అసలు పూర్తిగా దేవాదాయ శాఖలో ఏం జరిగిందన్న దాని మీద కూడా పూర్తి విచారణ జరగాలి. ఇప్పుడు మనకి ఎంతసేపు టీటీడీలో విషయాలన్నీ బయటకొస్తున్నాయి. అవును. కానీ అప్పట్లో దేవాదాయ శాఖలో అనేకం జరిగినాయి. దేవాలయాన్ని పడగొట్టేయడం ఇప్పుడు ఇక్కడ విగ్రహాలకు జరిగినట్లే హ్మ్. అనేక చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు ధ్వంసం చేయడం, అవును. తగలబెట్టేయడం ఒకటి కాదు చాలా జరిగినాయి. హ్మ్. అలాంటి చోట్ల ఆర్థికంగా కూడా చాలా విషయాలు జరిగుంటాయి. అవును. సో, ఇప్పుడు మనకి ఎంతసేపు టీటీడీ మీద మనం దృష్టి పెడుతున్నాం. మొత్తం దేవాదాయ శాఖ మీద కూడా దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ గతంలో ఏ తప్పులు జరిగినాయి, హ్మ్. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. రైట్. థాంక్ యూ సార్. నమస్కారం.